RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. రాజ్యాంగ శిల్పి, న్యాయవాది, స్వాతంత్ర భారతదేశపు తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి, అంటరానితనం, కుల వివక్షపై మడమ తిప్పని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర పూలమాల వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా మంచి పరిపాలనతో సుఖంగా సంతోషంగా ఉన్నాం. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిన రాజ్యాంగం అమలవుతుందా అని మాకు అనుమానం ఉన్నది. అంబేద్కర్ మహర్షియుడు రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నదా? ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే రెడ్ బుక్ అని చూపిస్తుంటారు. ఎవరి మీద చర్య తీసుకున్నప్పుడు, ఒక అధికారి మీద కానీ ఒక నాయకుడి మీద చర్య తీసుకున్నప్పుడు ట్వీట్లు పెడుతుంటారు, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు అని చెప్తుంటారు. అఖిలేదు అందుకని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్తున్నాను. అఖిలేదు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో వాళ్ళు చెప్పిందే వేదవాక్యం అన్నమాట. వాళ్ళు చెప్పినవే వేదాలు. మరి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు. ఎవరు మాట్లాడితే వాడి మీద కేసు, ఎవరు మాట్లాడితే వాడి మీద కేసు. నన్ను వీరగొట్టం నుంచి ఒక దళిత విద్యార్థిని తీసుకెళ్లిపోయారు గుంటూరు. అక్కడ జడ్జి గారు ఒక మానవత్వంతో ఆయనకు అరెస్ట్ చేయడం ఒప్పుకోలేదు. పార్టీ 1 నోటీస్ ఇవ్వమని చెప్పారు తప్ప. ఒక చదువుకుంటున్న విద్యార్థిని అంత అన్యాయం చెప్పండి. నోటీస్ ఇస్తే ఏమవుతుంది? నోటీస్ ఇచ్చిన కేసు అనేది ఉంటుంది కదా. తర్వాత విచారణ చేసిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు, ఆ విధంగా చేస్తారు. అఖిలేదు అంత అన్యాయం. అఖిలేదు అదేవిధంగా రేపేమో స్కూల్ కమిటీల మీటింగ్లు. ఆ స్కూల్ కమిటీల మీటింగుల కోసము గత 15 రోజుల నుంచి ఉపాధ్యాయులకు ఎంత బాధ పెడుతున్నారో అందరికీ తెలుసు. మాకు కావాలని ఉపాధ్యాయులు తీసుకొచ్చారు. గత 15 రోజుల నుంచి ఆ కమిటీల కోసం వాళ్ళు బాధ పెడుతున్నారు. చాలా చేతి డబ్బులు కూడా వాళ్ళు తగులుతాయి ఆ నిర్వహణలో. మరి కమిటీలు ఎవరితో చేస్తున్నారు? పేరెంట్స్ కమిటీలతో మీటింగ్ పెడుతున్నారు రేపు. అంటే తల్లి కమిటీతోని, తండ్రితోని, తల్లిదండ్రులతో మీటింగ్ పెడుతున్నారు. మరి తల్లిదండ్రులను గౌరవించాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు కదా. 15,000 రూపాయలు ఇచ్చి తల్లికి తండ్రికి గౌరవించారు.